సో ఈ వీడియోలో మనం మిక్స్ గ్రెయిన్ దోశ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఇవన్నీ బాగానే నానబెట్టేసేసి ఇవి ఎంత పోర్షన్స్ అనేది నేను టెక్స్ట్లో అయితే యాడ్ చేస్తాను. సో అది చూసి మీరు ఫాలో అవ్వండి. సో నేనైతే ఈ గ్రెయిన్స్ అన్నిటినీ కూడా బాగా నానపెట్టుకొని, ఇది వచ్చేసి ఆల్ట్రా వెట్ గ్రైండర్ 2 లీటర్స్ అనమాట. నేను ఇది ఇండియా నుండినే తెచ్చుకున్నాను. సో ఎవరైతే యూఎస్కి వస్తున్నారో సో ఆల్ట్రా వెట్ గ్రైండర్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండ్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది గ్రైండ్ ప్లస్ గోల్డ్ మోడల్. సో ఎంత పిండి చాలా ప్లఫీగా, చాలా స్మూత్గా అండ్ చాలా తొందరగా కూడా గ్రైండ్ అయిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇది మహా అంటే ఒక 5 to 6 మినిట్స్లో ఈ పిండి మొత్తం అయితే గ్రైండ్ అయిపోయింది. ప్లస్ బాగా ప్లఫీగా ఉంది, ప్లస్ మెత్తగా కూడా ఉంది. సో మిక్సీ టేస్ట్కి గ్రైండర్ టేస్ట్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇవి గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో నేను కొంచెం గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలాంటి దోశ ట్రై చేసినప్పుడు జింజర్ అండ్ మనకు పచ్చిమిర్చి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఉట్టి దోశ కూడా తినచ్చు. సో ఇదంతా గ్రైండ్ అయిన తర్వాత వెంటనే క్లీన్ చేసుకోవాలి. వెంటనే క్లీన్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా ఉందో. అసలు జస్ట్ 5 మినిట్స్లో అయిపోయిందంటే ఇట్స్ రియలీ అమేజింగ్. సో దోశ చూస్తున్నారు కదా, సో చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో పిండి అయిన తర్వాత జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత వేసుకోండి, అప్పుడు ఇంకా చాలా బాగా వస్తాయి. సో మనం ఇందులో శనగపప్పు ఇవన్నీ వేసాము కాబట్టి దోశ అనేది కూడా కొంచెం రెడ్ కలర్లో వస్తుంది, చాలా బాగుంది. అల్లం యాడ్ చేయాలి తప్పకుండా. సో అల్లం వేస్తేనే దీని యొక్క రుచి ఉంటుంది, ప్లస్ సాల్ట్. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది అనేది అల్లం పచ్చడి అండ్ పీనట్ పచ్చడి, కొబ్బరి చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో మనం గ్రైండర్ ఎప్పుడైతే వెంటనే అయిన తర్వాత వాష్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మహా అంటే 2 మినిట్స్లో క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇదంతా ఇట్లా వాష్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్తో అనేది తుడిచి పెట్టేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది.